క్యాష్లెస్ ఎకానమీ పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న మాట. భారత్ క్యాష్లెస్ కంట్రీ దిశగా అడుగులేయిస్తామంటూ మోడీ అండ్ కో చెప్తున్న మాటలు ఆచరణ సాధ్యమవుతాయా? బ్లాక్ మనీ వెలికి తీతకే అని చెప్పిన మోడీ ఇప్పుడు ఆ లక్ష్యాల్లో క్యాష్లెస్ కంట్రీ అన్న కొత్త లక్ష్యాన్ని ఎందుకు చేర్చారు? మోడీ చెప్పినట్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాష్లెస్ ఎకానమీ సాధ్యమవుతుందా? సమస్త ప్రపంచాన్ని నడిపించేది డబ్బు. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు డబ్బు కోసమే లోకమంతా పరుగులు పెడుతుంది. డబ్బు కోసమే ప్రతి ఒక్కరూ పనిచేస్తారు. సంపన్నుడైనా సామాన్యుడైనా ఆ డబ్బు కోసమే. డబ్బులుంటే హాయిగా బతికేయచ్చు. డబ్బులుంటే ఎంచక్కా జల్సాలు చేయవచ్చు. డబ్బుంటే చాలు, అన్నీ ఉన్నట్టే. కానీ ఇప్పుడు ఆ డబ్బుకే పెద్ద కష్టం వచ్చింది. నవంబర్ 8న మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో అప్పటి వరకు దేశంలో దర్జాగా చెలామణిలో ఉన్న పెద్ద నోట్లన్నీ ఒక్కసారిగా చిన్నబోయాయి. మొదటి 2 రోజులు పెద్దగా ఎవరికీ ఇబ్బంది కలక్కపోయినా రోజులు గడిచే కొద్దీ సమస్యలు ఒక్కొక్కటిగా అర్థమవడం మొదలయ్యాయి. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దేశంలో లక్షల కోట్లలో గుట్టలుగా పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికితీయటానికి ఇదే మంచి మార్గమని భావించిన మోడీ ముందు వెనక ఆలోచించకుండా దేశంలో ఉన్న పెద్ద నోట్లన్నీ రద్దు చేసి పారేశారు. ఈ నిర్ణయం సంపన్నులను భయపెట్టిందో లేదో తెలియదు, కానీ సామాన్యులను మాత్రం 35 రోజులుగా బాధ పెడుతూనే ఉంది. చేతుల్లో డబ్బుల్లేక, బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వక, ఏటీఎంలు తెరుచుకోక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే బ్లాక్ మనీని అంతం చేయటానికి పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయం దారి తప్పింది. గత 35 రోజులుగా సామాన్యుడు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నాడు తప్ప ఒక్క సంపన్నుడు కూడా కనిపించడం లేదు. ఏం సంపన్నులకు అవసరాలుండవా అంటే ఎందుకుండవు? మనిషన్న ప్రతివాడికి డబ్బుతో అవసరం ఉంటుంది. కాకపోతే సామాన్యుడు తానే స్వయంగా వెళ్లి బ్యాంకు క్యూలో నిలబడాలి. అదే సంపన్నుడైతే మాత్రం బ్యాంకర్లే వెళ్లి వాళ్ల బెడ్రూమ్లకు కోట్లకు కోట్లు తరలిస్తున్నారు. నెల రోజులుగా బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నా ఒక్క రూపాయి కూడా దొరకటం లేదు. కానీ సంపన్నుల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేస్తుంటే కోట్లకు కోట్లు బ్లాక్ మనీ దొరుకుతోంది. అది కొత్త 2000 రూపాయల నోట్ల రూపంలోనే దొరకటం చూస్తుంటే పెద్ద నోట్ల రద్దు వ్యవహారం సాధించిన విజయమేమిటో ఎవరికీ అర్థం కావటం లేదు. బ్లాక్ మనీని అంతం చేయాలని మోడీ తీసుకున్న నిర్ణయం తిరిగి అదే బ్లాక్ మనీని మరింతగా పోగేయటానికి కారణమైంది. ఇన్నాళ్లు బ్యాంకర్ల దగ్గర లేని బ్లాక్ మనీ కొత్తగా పుట్టుకొచ్చింది. తమ బ్యాంకులకు వచ్చే కోట్లాది రూపాయలను కమిషన్ పద్ధతిలో మార్చేస్తున్న బ్యాంకర్ల భాగోతం ఇప్పుడిప్పుడే బయటకొస్తోంది. దేశంలో ఉన్న అందరి బ్యాంకర్లు ఇలాంటి చేతివాటాలకు పాల్పడకపోయినా ఇలా సంపన్నుల ఇళ్లకు దారి మళ్లిన సొమ్మంతా బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచే వెళ్లిందన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు బడాబాబుల ఇళ్లల్లో తనిఖీలు చేస్తున్న అధికారులకు దిమ్మ తిరిగే సీన్లు కనిపిస్తున్నాయి. నోట్ల రద్దు జరిగి వారం తిరక్కముందే లక్షల రూపాయల కొత్త నోట్ల కట్టలు దొరికాయి. ఇక నెల దాటేసరికి శేఖర్ రెడ్డి లాంటి సంపన్నుల ఇళ్లలో 100 కోట్ల రూపాయలకు పైగా కొత్త నోట్లు దొరకటం చూస్తుంటే అసలు పెద్ద నోట్ల రద్దుతో మోడీ అనుకున్న లక్ష్యం నెరవేరలేదన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఏ లక్ష్యంతో మోడీ పెద్ద నోట్లు రద్దు చేశారో అదే లక్ష్యాన్ని బడాబాబులు బ్యాంకర్ల సాయంతో పక్కదోవ పట్టించారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థలో చెలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్ల ముఖ విలువ 15 లక్షల కోట్లు ఉంటుంది. ఇందులోనే కొంత మొత్తం బ్లాక్ మనీ రూపంలో ఉంది. ఒక్కసారిగా పెద్ద నోట్లు రద్దు చేసి కొత్తగా 4000కు మించి నోట్లు తిరిగివ్వకుండా కట్టడి చేస్తే బడాబాబుల దగ్గర బ్లాక్ మనీ పని పట్టవచ్చని భావించారు. కానీ బ్యాంకర్ల చేతివాటంతో బడాబాబుల ఇళ్లకే కొత్త కరెన్సీ నడుచుకుంటూ వెళ్లింది. ఇప్పటికే గడిచిన 35 రోజులుగా ఆర్బీఐకి భారీ మొత్తంలో పెద్ద నోట్లు వచ్చి చేరాయి. వాటి విలువ దాదాపుగా వ్యవస్థలో చెలామణిలో ఉన్న నోట్ల విలువకు సమానంగా ఉంది. అంటే బ్యాంకర్ల చేతి చలవతో సంపన్నుల దగ్గరున్న బ్లాక్ మనీ అంతా కొత్తగా 2000 రూపాయల నోట్లతో రూపం మార్చుకుంది తప్ప రద్దయిపోలేదు. మరిప్పుడు మోడీ లక్ష్యం నెరవేరినట్టేనా? ఇవాళ మీరు చూశారు 12.44 లక్షల కోట్లు నిన్న దాకా బ్యాంకులో డిపాజిట్ అయింది. అంటే అర్థం ఏమిటి? ఇంత మనీ ట్రాన్సాక్షన్స్ అఫీషియల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఈ 12.44 లక్షల మీద 30%, 25% ట్యాక్స్ కలెక్షన్స్ సర్క్యులేషన్లోకి వస్తే దాని మీద వచ్చే జీడిపికి ఇంపాక్ట్ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఉంటుంది, గ్రోత్ వస్తుంది. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో సామాన్యుడు ఇబ్బంది పడ్డాడు తప్ప ఏ ఒక్క సంపన్నుడు రవ్వంత టెన్షన్ కూడా పడలేదు. దానికి నిదర్శనమే సిబిఐ ఐటీ దాడుల్లో దొరుకుతున్న డబ్బు. బ్యాంకర్లే కాదు, ఆఖరికి ఐటీ అధికారులు, సాక్షాత్తు ఆర్బీఐ అధికారులు కూడా కొత్త కరెన్సీ పక్కదారి పట్టించారు. మొత్తంగా గడిచిన నెల రోజుల్లో దేశంలో బ్యాంకుల్లో డిపాజిట్లు, సామాన్యుడికి కష్టాలు పెరిగాయి తప్ప బ్లాక్ మనీ మాత్రం రద్దు కాలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మోడీ కొత్తగా క్యాష్లెస్ ఎకానమీ అంటూ కొత్త రాగం అందుకున్నారు.
మరి ఇది సాధ్యమవుతుందా అంటే నో అన్న సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. క్యాష్లెస్కి వెళ్ళాలి అంటే ముందు ఎక్కడో చోట బ్యాంకు ఖాతాలు ఉండాలి. బ్యాంకు ఖాతాలు ఇంతవరకు మనకు తెలిసి ఒక 30-40% కన్నా ఎక్కువగా ఉన్నట్టుగా లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మన తెలంగాణలో 11,000 పల్లెలు ఉన్నాయి. దానిలో బిలో 2,000 పాపులేషన్, జనాభా తక్కువ ఉండే పల్లెలు 6,400 ఉన్నాయట. ఈ 6,400 పల్లెలకి కేవలం 104 బ్యాంకు బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకు వీళ్ళు బ్యాంకు బ్రాంచెస్ పెట్టరు అంటే వీళ్ళకి వైబిలిటీ లేదు పల్లెల్లో పెడితే. మరి బ్యాంకు ఖాతాలు ఉండేదానికి అవసరమని చెప్పి తెలుసు. క్యాష్లెస్ వెళ్ళాలి అంటే అందరికీ అక్షరాస్యత ఉండాలి. అక్షరాస్యత చాలా అధోగతిలో ఉందని చెప్పి అనుకుంటున్నాము. అటువంటిది క్యాష్లెస్ ఉన్న పళంగా అయ్యేదానికి లేదు. అసలు క్యాష్లెస్ ఎకానమీగా దేశాన్ని అడుగులేస్తే ఆ తర్వాత బ్లాక్ మనీ పుట్టకుండా ఉంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో అక్షర జ్ఞానమే లేని దేశానికి ఒక్కసారిగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అలవడతాయా అన్న అనుమానాలు ఉన్నాయి. మరి వీటన్నిటికీ మోడీ ఏమని సమాధానం చెప్తారు? క్యాష్లెస్ ఎకానమీ మన దేశంలో సాధ్యమవుతుందా? అక్షరం ముక్కరాని వాళ్ళు ఆన్లైన్లో చెల్లింపులు